హాయ్, మై నేమ్ ఇస్ శ్రీదేవి. నాకు మొక్కలంటే చాలా ఇష్టం. గత 35 సంవత్సరాల నుంచి మొక్కలను పెంచుతున్నాను. నా దగ్గర 100 వెరైటీస్ వరకు ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ ఉన్నాయి. నా ఫ్రెండ్స్ అందరూ మొక్కలు పెంచటంలో టిప్స్ కోసం నన్ను సలహాలు అడుగుతూ ఉంటారు. అందుకనే నా టిప్స్ అందుబాటులో ఉండాలని ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఐ హోప్ నా వీడియోస్ మీకు యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. జీజీ ప్లాంట్ అంటారు. ఇది ఇండోర్ ప్లాంట్ మెయిన్లీ. అవుట్డోర్ కూడా పెట్టచ్చు, కానీ ఇండోర్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది ఆకుల్ని అప్పుడప్పుడు తుడవాలి. మొక్క పెరగటానికి, మొక్క గ్లాసీగా అందంగా ఉండటానికి నేనైతే మామూలుగా సింక్లో పెట్టి కడిగేస్తాను ఆకుల్ని. చక్కగా హ్యాపీగా ఉంటుంది, చాలా షైనింగ్గా ఉంటుంది. తర్వాత దీని ప్రాపగేషన్ కూడా చాలా తేలిక. ఇది యాక్చువల్లీ ఈ మొక్క కొంచెం ఈ పాట్కి పెద్దది అవుతుంది, తొందరలో మళ్ళీ మార్చేసి ఇట్లా ఒక్కొక్క కింద చిన్న బంగాళదుంపలాగా, చిన్న యాక్చువల్లీ బంగాళదుంప అంత పెద్దదిగా చిన్న బంగాళదుంపలాగా ఉంటుంది దాని బల్బు. సో ప్రాపగేషన్ ఈజ్ బై సెపరేటింగ్ దెమ్ అనమాట. వాటిని విడదీసి చక్కగా పెట్టేసుకోవచ్చు. అట్లా కాకపోతే ఒక కొమ్మని ఇట్లా ఇరిసేసి నీళ్ళల్లో పెట్టుకున్న రూట్స్ వచ్చేస్తాయి, చాలా తేలిగ్గా వస్తాయి రూట్స్. సో దిస్ ఈజ్ అనదర్ ఈజీ హౌస్ ప్లాంట్ అనమాట. రౌండ్ ద ఇయర్ అందంగా ఉంటుంది. దీనికి ఎక్కువ పని చేయక్కర్లేదు. ఓన్లీ థింగ్ ఇస్ డస్ట్ ఉంటే ఆకుల మీద తీసేయాలి, అండ్ అది చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది ఇంట్లో పెట్టుకుంటే అదే ఎయిర్ ప్యూరిఫైయర్గా కూడా పనిచేస్తుంది ఈ ప్లాంట్. సో మోస్ట్ ప్లాంట్స్ ఆర్ ఎయిర్ ప్యూరిఫైర్స్, బట్ కొన్ని మొక్కలు ఎక్కువ ప్యూరిఫికేషన్ చేస్తాయి, కొన్ని మొక్కలు తక్కువ. సో దాంట్లో ప్యూరిఫైయర్స్తో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండోర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఇది పాథోస్ కానీ మనీ ప్లాంట్ అని అంటారు. ఇది అసలు చాలా తేలిక. ఈ విషయంలో దీని ఏమైందంటే, పైన బాల్కనీలో అవుట్డోర్ హ్యాంగ్ చేశారు 2 బాస్కెట్స్ని. అండ్ ఏమైందంటే మర్చిపోయినట్టున్నారు నీళ్ళు పోయటం. బట్టి ఎండిపోయింది అసలు చాలా. ఇది ఎండిపోయింది కూడా మనం బతికించవచ్చు ఇప్పుడు. ఇది తేలిగ్గానే బతుకుతుంది, బట్ ఒక మొక్క పూర్తిగా ఎండిపోయింది. సో దీన్ని కొంచెం నీళ్లు పోసి కొంచెం బతికే వరకు చూసి అప్పుడు రీపాట్ చేయాలన్నమాట ఈ మొక్కని. అప్పుడు సరిగ్గా వస్తుంది. ఇది ఎండిపోయి అసలు చాలా తేలిగ్గా ఉంది. పాట్ అంత తేలిగ్గా ఉండకూడదు. సో బట్ ఇది కొంచెం ఇంకా ఇది మొక్క మాత్రం కొంచెం ఇంకా సర్వైవల్లోనే ఉంది, ఇంకా చచ్చిపోలేదు. సో దీన్ని ఏం చేస్తామంటే రేపు ఎల్లుండు రీపాట్ చేస్తాం. రీపాట్ చేసి కొత్త పాట్లో పెట్టి మళ్ళీ కొంచెం వాటర్ పోస్తే మళ్ళీ వచ్చేస్తుంది. చాలా తేలికైన ప్లాంట్, అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండోర్ ప్లాంట్స్ అనమాట. మీరు నీళ్ళల్లో ఒక కొమ్మ పెట్టి ఇట్లా కొమ్మ ఇరిసేసి ఒక కొమ్మని నీళ్ళల్లో పెట్టినా వచ్చేస్తుంది. చాలా తేలిగ్గా పెరుగుతుంది అనమాట. సో ఇది జస్ట్ కటింగ్స్. యూ కెన్ టేక్ ఒక్కొక్క కటింగ్ తీసుకుని చక్కగా నీళ్ళల్లో పెట్టినా అట్లా వస్తుంది అనమాట. సో ఇది ఇంకా చచ్చిపోయేటట్టున్న ఇంకా ప్రాణంతోనే ఉంది. సో అండ్ ప్రాపగేషన్ చాలా తేలిక. ఇట్లా స్టెమ్ కటింగ్స్ చేస్తే ఈ తిన్న దాంట్లో 3 మొక్కలు వచ్చినాయి. ఇప్పుడు ఎంత తేలిగ్గా పెరుగుతుందో చూడండి, చాలా హ్యాపీగా ఉంటుంది. తర్వాత ఇది నీళ్ళల్లో పెట్టి మీకు చూపిస్తాను. 4-5 రోజుల తర్వాత ఇది చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఈ మొక్క పర్లేదు కొంచెం, ఇది మొక్క మాత్రం కంప్లీట్లీ డ్రై అయిపోయింది. సో దీనికి హైడ్రేషన్ కావాలి. అండ్ ఈ మనీ ప్లాంట్ పాథోస్ ఇది బెస్ట్ ఇండోర్ ప్లాంట్. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యూరిఫైయర్స్ అన్నమాట ఈ మొక్క. సో ఇది మీకు ఈ మొక్క పెంచడం చాలా తేలిక కావచ్చు. ఈ మొక్క పేరు అరేకా పామ్. ఇది ఇండోర్ ప్లాంట్గా బాగా సక్సెస్ఫుల్గా పెంచారు చాలామంది. బట్ దీనికి చూస్తుంటే ఇప్పుడు దీని పరిస్థితి అంత బాగాలేదు. సాయిల్ చూస్తే
మరీ వెట్గా చేసేసారు. పామ్స్కి అంత అంత వెట్నెస్ ఉండకూడదు. ఇది చూడండి, ఇట్లా పెడితే అసలు ఎంత మెత్తగా ఉంది, అట్లా ఉండకూడదు. డ్రైగా ఉండాలి. ఏలు పెడితే డ్రైగా ఉండాలన్నమాట. అందుకని చూసారా, ఇది కుళ్ళిపోయింది పక్కన, ఇది కుళ్ళిపోయింది, చచ్చిపోయి వచ్చేసింది బయటికి. సో దీన్ని ఇంకా వాటర్ చేయకోకుండా 2-3 రోజులు ఉంచి ఆ సాయిల్ని గుల్ల చేసి కొంచెం ప్లాంట్ ఫుడ్ వేస్తాను. వేసిన తర్వాత ఇంకా బ్యాక్ టు నార్మల్. దీనికి ఎక్కువ లైట్ లేకపోయినా పర్లేదు, బట్ లైట్ ఉంటే ఇంకా చక్కగా గ్రీన్గా లష్గా వస్తుంది అనమాట ఈ మొక్క. ఇది కూడా చాలా తేలిగ్గా పెంచవచ్చు. దీని ప్రాపగేషన్ మాత్రం వాళ్ళ అరేకా నట్స్ అని ఉంటాయి, దాని ద్వారానే అవుతుంది అనమాట. కొంచెం స్లోగా పెరుగుతుంది. అందుకనే మనం కొమ్మ దించి పెంచడానికి అట్లా కుదరదు. ఇది నట్టు ఉండాలి. నట్టు ఉంటేనే అప్పుడు ఆ నట్టు ఉంటేనే మళ్ళీ ఇంకో కొత్త మొక్క వస్తుంది అనమాట. దాని అరేకా పామ్కి ఒక పెద్ద చెట్టు అయిన తర్వాత ఒక గింజ వస్తుంది. బట్ ఈ రావు అంతవరకు బయట పెరగట్లేదు కాబట్టి, ఇండోర్ ప్లాంట్ కాబట్టి దీనికి బయట కొనుక్కోవటమే. లేకపోతే ప్రాపగేషన్ 2-3 మొక్కలు ఉంటే చిన్న ఒక సీడ్లు ఇట్లా తీసుకోవచ్చు, ఒక్కొక్కటి పక్క నుంచి తీసుకుని పెట్టుకోవచ్చు. బట్ ఇది ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి పెరగదు, ఇది నాకు తెలిసినంత వరకు. సో ఇది కాకపోతే చాలా అందంగా ఉంటుంది అండ్ ఈజీ టు గ్రో. ఇది కూడా దీని నిండా కూడా చాలా ఆకులు చాలా దుమ్ములో ఉన్నాయి. ఎంత కడగాలి ఇప్పుడు. కడిగి దీన్ని ఇంకా పక్కన పెట్టేసేసి చూద్దాం. రీపాట్ చేయాలి. ఇది పాటింగ్ కూడా బాగాలేదు, మట్టి చాలా తడిగా ఉంది. సో డ్రై అయ్యే వరకు ఉంచి అప్పుడు కొంచెం ప్లాంట్ ఫుడ్ ఇస్తాను. దెన్ 3 రోజుల్లో కూడా అరేకా పాము, బట్ దానికి అన్ఫార్చునేట్లీ దీనికి మిల్జ్యూ వచ్చేసింది. సో దానివలన మొక్క సరిగ్గా పెరగట్లేదు. సో దీన్నంతా శుభ్రంగా తుడిచేసి కొంచెం స్ప్రే కొట్టాలి, లేకపోతే ఆయిల్ రాసేస్తే పోతుంది అనమాట. అది ఇంకొక మొక్కలకు కూడా అంటుకోకుండా ఉంటుంది అనమాట. దీన్ని క్వారంటైన్ చేసి ఒక పక్కన పెట్టి ఇది మిల్జ్యూనంతా తీసేయాలన్నమాట. మీకు మందులు వాడటం ఇష్టం లేకపోతే కొంచెం డిష్ వాషింగ్ లిక్విడ్, షాంపూ వేసి మిక్స్ చేసి దాన్ని స్ప్రే చేస్తే ఆ మిల్జ్యూకి ఇరిటేషన్ అయ్యి ఎగిరిపోతాయి అనమాట. సో అప్పుడు ఆ మొక్క బాగా పెరుగుతుంది అనమాట. సో ఇది కూడా చాలా తేలికైన మొక్క, కానీ దీని మొక్క అంతా ఇన్ఫెక్టెడ్ అయిపోయింది. ఇది చూడండి ఎలా ఉందో. ఇది మిల్జ్యూ బాగా వచ్చేసింది, మొక్కని ఊపిరి పీల్చుకోకుండా చంపేస్తుంది. ఇక ఈ మొక్క పేరు జేడ్ ప్లాంట్ అనమాట. ఇది చాలా తేలిగ్గా పెరుగుతుంది. ఇంట్లో లైట్ ఉన్నా లైట్ లేకపోయినా బయట పెట్టినా చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. చైనీస్ వాళ్ళు ఇది జేడ్ ప్లాంట్ చాలా లక్కీగా అనుకుంటారు. వాళ్ళ ఇంట్లో 1-2 మొక్కలు తప్పకుండా ఉంటాయి జేడ్ ప్లాంట్. అదే ఫెంగ్షూయి విధంగా ఇంటి ఎదురుగానో ఏదో ఉంటుంది, బట్ గుమ్మం ఎంట్రన్స్లో పెడతారనమాట. సో అది చాలా వాళ్ళకి ప్రాస్పెరిటీ ఇస్తుందని వాళ్ళ నమ్మకం అనమాట. సో ఈ మొక్కని పెంచడం చాలా తేలిక. మీరు ఇంకో కొత్త మొక్క కావాలనుకుంటే ఇట్లా జస్ట్ ఒక స్టెమ్ ఇరిసేసి నీళ్ళల్లో పెడితే చక్కగా రూట్స్ వచ్చేస్తాయి ఫ్యూ డేస్కి. దాన్ని ఇంకో పాట్లో పెట్టుకోవచ్చు అనమాట. సో వీళ్ళు ఈ మొక్కకి నీళ్లు పోసినట్లేరు, చాలా రోజుల నుంచి బయట పడేశారు బాల్కనీలో. సో ఇది కొంచెం అన్హ్యాపీగా ఉంది, కానీ 2-3 రోజుల్లో దీన్ని నీళ్లు పోసినప్పుడు కొంచెం పక్కన నీడలో పెడితే మళ్ళీ ఇట్ విల్ బి బ్యాక్ టు లైఫ్ అనమాట. సో ఇది చాలా హార్డీ ప్లాంట్ అనమాట. ఒక లీఫ్ ఇట్లా ఇరిగిపోయి కింద పడినా కూడా అది కొత్త మొక్క అవుతుంది. ఇచ్చేస్తే దాంట్లో కొత్త మొక్క వచ్చేస్తాను అనమాట. చాలా తేలిక అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యూరిఫైయర్స్ అండ్ ఈజీ గ్రోయింగ్ హౌస్ ప్లాంట్ అనమాట. సో జేడ్ ప్లాంట్లో చాలా రకాలు ఉంటాయి. కర్లీ లీఫ్ అని, బిగ్ లీఫ్, బుద్ధ జేడ్ అని చాలా రకాలు ఉంటాయి. సో ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ సింపుల్ జేడ్ ప్లాంట్. ఈసారి మీకు ఇంకా నా దగ్గర ఉన్న 4-5 రకాలు జేడ్ ప్లాంట్స్ చూపిస్తాను. ఇది నైబర్స్ ఇంట్లో ఒక్కటే ఉంది, అది చూపిస్తున్నాను. ఆయిస్టర్ ప్లాంట్ అంటారు. చాలా తేలిగ్గా పెంచవచ్చు, ఇండోర్ కానీ అవుట్డోర్ కొంచెం షేడెడ్ ఏరియాలో అయితే బాగా వస్తుంది. ఇండోర్ మాత్రం లైట్ ఉంటే కొంచెం సరిపోతుంది. లైట్ కొంచెం కనపడితే మొక్క బాగానే పెరుగుతుంది. మరి ఈ మొక్క చాలా తేలిగ్గా ప్రాపగేట్ చేయొచ్చండి.
సో ఇదేమీ లేదు, ఒక చిన్న కొమ్మని ఇట్లా ఇరిసేస్తే ఇంకొక కొత్త మొక్క అవుతుంది అనమాట. మీకు చూపిస్తాను ఒకటి ఇరిసి, ఇట్లా ఇరిసేసి జస్ట్ ఇట్లా నీళ్ళల్లో పెట్టి 4-5 రోజుల తర్వాత చూస్తే మీకు రూట్స్ వచ్చేస్తాయి. ఇక్కడ నోట్స్ దగ్గర రూట్స్ వస్తాయి అన్నమాట. ఆ రూట్స్ వల్ల కొత్త మొక్క ఈజీగా అయిపోతుంది అనమాట. ప్రాపగేషన్ చాలా తేలిక, వెరీ గుడ్ ఇండోర్ ప్లాంట్. అన్ని మొక్కలు దే హెల్ప్ టు ప్యూరిఫై ద ఎయిర్ ఇన్ ద హౌస్, బట్ ఇది మాత్రం చాలా తేలిగ్గా పెంచవచ్చు అనమాట. దీనికి నీళ్ళు ఉంటే చాలు. కొంచెం దీంట్లో ఈ పాట్లో నీళ్ళు పోయటం మర్చిపోయాడు. ఈ నీళ్ళు ఎంత డ్రై అయిపోయిందో సాయిల్, చెయ్యి గట్టిగా ఉంది, సాయిల్ మెత్తగా లేదు. చూడండి, నీళ్ళకు పోయటం మర్చిపోయినట్టున్నారు, అందువలన కొంచెం డ్రైగా ఉంది. అదే నీళ్లు పోసి ఇప్పుడు కొంచెం ఆకులను కడిగేస్తే ఇది లైఫ్లోకి ఇది ఇట్ విల్ కమ్ బ్యాక్ టు లైఫ్ అనమాట. చాలా తేలికైన మొక్క పెంచడం. ఇది నీళ్ళల్లో కూడా పెరుగుతుంది. మీకు ఒకవేళ మీకు కంప్యూటర్ దగ్గర పెట్టుకోవాలంటే జస్ట్ కొమ్మ ఇరిసేసేయండి, ఇట్లా కొమ్మ ఇరిసేసేసి నీళ్ళల్లో అట్లా పెట్టుకోండి. 3-4 రోజుల్లో చక్కగా రూట్స్ వస్తాయి. అట్లానే దాంట్లో కొంచెం పెబుల్స్ వేసుకుంటే అందంగా ఉంటుంది అనమాట. సో ఇది చాలా తేలికగా వచ్చిన మొక్క అనమాట. సో దీనికి ఇంకొక పేరు ఉంది, దీన్ని మోసెస్ ఇన్ ద క్రేడిల్ అని కూడా అంటారు. సో ఇట్స్ ఎ నైస్ నేమ్ ఫర్ ఇట్.